బ్రహ్మ పదార్థం పెట్టి విగ్రహాలైతే ప్రతిష్ఠ చేసేస్తారు. అప్పుడు మాధవుడు సంతోషించి మహారాజు కనిపించి ఇలా అంటాడు, నాకు చేతులు లేవని కాళ్ళు లేవని నువ్వు బాధపడమాక, నేను నా కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని మొత్తం చూస్తాను అని. ఇంకా ఏమైనా కోరిక ఉంటే కోరుకోమంటారు. అప్పుడు మహారాజు ఏమంటారో మీకు తెలుసా? నీలమాధవ, ఫ్యూచర్లో నా వారసులు ఎవరైనా వచ్చి ఈ మాధవుడు నాకు మాత్రమే సొంతం అనేసి అంటారేమో, అందుకని చెప్పి నాకు వంశమే ఉండకూడదు, నా తర్వాత ఇంకెవరూ రాకూడదు అని చెప్పి అంటారంట. జగమంతటికి ఈ స్వామి ఉండాలని చెప్పి అప్పటి నుంచి నీలమాధవుడిని జగన్నాథ స్వామి అని పిలిచేవారు. ఇదంతా పక్కన పెడితే గుండీచ చాలా బాధలో ఉంటుంది. ఎందుకంటారు? తనకి తల్లి అయ్యే యోగ్యం లేదు కాబట్టి. అందుకనే జగన్నాథ స్వామి మాట ఇస్తారు, ప్రతి సంవత్సరం 9 రోజులు సోదరుడితో నీ దగ్గర ఉంటానమ్మా అని చెప్పి. అందుకనే పూరిలో ఇప్పటికీ ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ 9 రోజులు ఇంకా రథయాత్ర ఎలా జరుగుతుందో డిస్కస్ చేసుకుందాం. జై జగన్నాథ్.